వెల్కమ్ టు శ్రవణ్ మోటో వింగ్స్. టుడే మనం వచ్చేసి ఛాయా సోమేశ్వర టెంపుల్కి వెళ్తున్నాం. సో దిస్ ఈజ్ సోలో రైడ్. నేను ఒక్కనే వెళ్తున్నా. ఈ రైడ్లో మెయిన్లీ నేను 3 డెస్టినేషన్స్ అనుకున్నా. ఫస్ట్ వన్ వచ్చేసి కోహిడా హిల్స్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ సన్ రైజ్ వ్యూ పాయింట్ సరే. సూర్యుడు సూర్యుడు వేగిరారా ఎవరైనా మన వాళ్ళ ఫీలింగ్ చూడండి ఇప్పుడు ఎట్లా తినేటి ఏమైనా ఉంటే ఇక్కడ మాత్రం తీయకండి. ఈ కోతులు చూసాయనుకో అవి ఇచ్చే వరకు ఎంబడి పడుతూనే ఉన్నాయి. నేను దీన్ని అయితే స్కిప్ చేస్తున్నా. ఇది ఆల్రెడీ నేను రీచ్ చేసిన. సో తొందరగా రీచ్ అయినాం అనుకో మనం ఇంటికి కూడా తొందరగా వెళ్ళిపోవచ్చు. వెల్కమ్ టు శ్రవణ్ మోటో వింగ్స్. సో దిస్ ఈస్ అ పార్ట్ 2 ఆఫ్ ఛాయా సోమేశ్వర్ టెంపుల్. 1 డేలో 3 డెస్టినేషన్స్ కవర్ చేద్దాం అనుకున్నాం. సో రీక్యాప్లో చూసినట్టు ఫస్ట్ డెస్టినేషన్ ఈస్ కోహిడా హిల్స్. ఇది కంప్లీట్ అయిపోయింది. సో ఇన్ కేస్ ఎవరైనా వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో వీడియో పెడుతున్నాను, చూసి చేయండి. అండ్ హైదరాబాద్కి 30 కిలోమీటర్స్లో బెస్ట్ సన్ రైజ్ స్పాట్ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి నల్గొండలో ఉన్న ఛాయా సోమేశ్వర టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. రామోజీ ఫిలిం సిటీ నుండి ఇది నాకు 84 కిలోమీటర్స్ వరకు చూపిస్తుంది. సో ఎవరైనా ఇలాంటి ప్లేసెస్ కవర్ చేయాలని అనుకుంటే 1 డేలా మార్నింగ్ రెడీ అయిపోండి. ఎంత మార్నింగ్ మీరు స్టార్ట్ అయితే అన్ని బెనిఫిట్స్. ట్రాఫిక్ ఉండదు, పొల్యూషన్ ఉండదు, మెయిన్గా సన్ నుండి మనకి అంత డైరెక్ట్ ఎండ కూడా ఉండదు. ఒక్కొక్కసారి మన దోస్తులతో వేసే ట్రిప్ల కన్నా ఇట్లా సోలో వెళ్ళడమే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న కూడా మా ఫ్రెండ్స్ సికింద్రాబాద్లో ఒక టెంపుల్కి రైడ్ వేద్దామన్నారు. లాస్ట్కి వచ్చేసి బిస్కెట్ చేసేసి. అందుకే ఇలా నమ్మేటట్టు ఉండదు. ఎప్పుడు అంటారు, గ్రూప్లో క్రియేట్ చేస్తారు, మళ్ళీ టైమింగ్ చెప్తారు, ఎక్కడికి వెళ్ళాలో ప్లేసెస్ డిసైడ్ చేస్తారు. లాస్ట్కి వచ్చేసరికి నాకు ఆ పని ఈ పని ఉందని బిస్కెట్ చేస్తారు. అందుకే దేనికన్నా బెస్ట్ సోలో రైడ్లో బెస్ట్ అనిపిస్తుంది. అండ్ ఈ సోలో రైడ్లో కూడా మస్తు బెనిఫిట్స్ ఉన్నాయి చెప్పాలంటే. మనం ఎవరి కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మన ఇష్టం వచ్చిన టైంకి మనం రెడీ చేసి వెళ్ళిపోవచ్చు. ఇంకా కావాలనుకుంటే మనం ఏడ బ్రేక్స్ కావాలనుకుంటే ఆడ ఆపుకోవచ్చు. ఎక్కడైనా మంచి సీనరీస్ అవి ఇవి అనిపిస్తే ఆడ ఆపుకొని చూసుకోవచ్చు. సోలో రైడ్స్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అది కాదు, ఇంకోటి చెప్పాలంటే మన చిన్న ఉన్నప్పుడు మన దగ్గర ఏం లేనప్పుడు, లైక్ జాబ్ లేనప్పుడు, పైసలు లేనప్పుడు, బండి లేనప్పుడు, అప్పుడు వేసిన ట్రిప్పులు ఇంకా మంచి సక్సెస్ అవుతాయి ఇప్పుడు వేసేవాటికన్నా. ఇంకా అప్పుడు ఏం ప్లానింగ్ లేకుండా అప్పుడప్పుడు వెళ్ళిన ట్రిప్పులు కూడా సక్సెస్ అయిపోతాయి. ఇప్పుడు ప్లానింగ్ ఉండి అది ఇవి అన్నీ సెట్ చేసుకున్న తర్వాత కూడా ఫెయిల్ అయిపోతుంది. అందుకే మన దగ్గర ఎప్పుడైనా ప్లాన్ బి అనేది పెట్టుకోవాలి. నిన్న మా ఫ్రెండ్స్ మీద నేను అట్లనే భరోసా పెట్టుకున్నాను అనుకో, ఈరోజు బిస్కెట్ అయిపోతున్నాను. అందుకే నా ప్లాన్ బి ట్రిప్ ఉంది ఆల్రెడీ. సో ప్లాన్ ఏ సెట్ కాకపోతే ప్లాన్ బి ఇట్లా వెళ్ళిపోవాలి అంతే. సో మనం డిసప్పాయింట్ కాకుండా ఉంటుంది. టైం 8:30 అవుతుంది. సో ఏదైనా మంచి ప్లేస్ దొరికితే తిందామని వెయిట్ చేస్తున్నా. ఏ ప్లేస్ పర్ఫెక్ట్ అనిపించింది ఒక మంచి చెరువు, సీనరీ. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ఫిట్నెస్ నేను బయట ఫుడ్ అయితే అవాయిడ్ చేసేసిన. సో అందుకు నేను ఆల్రెడీ ఓట్స్ తయారు చేసుకొని వచ్చిన. సో అవే తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి నుండి. మీరు ఇన్ కేసు ఈ ప్లేస్కి రావాలనుకుంటే ఎగ్జాక్ట్లీ మన నల్గొండ ఫస్ట్ టోల్ గేట్ దాటిన తర్వాత 5 కిలోమీటర్స్కి కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో. సో పర్ఫెక్ట్ ప్లేస్, కూర్చొని తినచ్చు మంచిగా. ఇక్కడ కట్టమైసమ్మ టెంపుల్ కూడా ఉంటుంది. మీకు అమ్మవారి దర్శనం కూడా ఈజీగా అయిపోతుంది, ఎక్కువ రష్ ఏమి ఉండదు. నాకు ఇక్కడ నల్గొండ అందలల్లా రేర్ బర్డ్ అయిన కింగ్ ఫిషర్ అయితే కనిపించింది.
లొకేషన్ ఎంజాయ్ చేసుకుంటా నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసిన. కరెక్ట్ వెళ్ళే టైంకి ఒక మంచి మూమెంట్ క్యాప్చర్ చేసుకున్నా. చూసేసేయండి. ఫ్యూచర్ కదా ఒకటి బాండింగ్ ఇట్లను. సో నేను ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోతున్నా. తాతకి రైట్ చెప్పేసి మనం లెఫ్ట్ తీసుకొని నల్గొండ హైవే ఎక్కేసి వెళ్ళిపోవాలి. ఇంకొక 45 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుండి నాకు టెంపుల్ అయితే. సో మీకు ఈ ఏరియా ఎక్కడ చూసినా ఈత చెట్లు కనిపిస్తున్నాయి. కేసే ఎవరైనా ప్యూర్ కళ్ళు తాగాలనుకుంటే ఇక్కడికి వచ్చేసేయండి. నెక్స్ట్ స్పాట్. ఇంకో 21 కిలోమీటర్స్లో మన డెస్టినేషన్ రీచ్ అయిపోతుంది. అయితే ఇదంతా ఇక విలేజ్ రూట్ అయిపోయిందండి. హైవే నుండి మనము రైట్ తీసుకొని విలేజ్లోకి వచ్చేసాం. సో స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, ఆ గుట్ట అవతల వరకు వెళ్ళిపోవాలి మనము. మెయిన్గా ఈ బైక్ రైడింగ్ బ్లాగ్స్ నేను ఎప్పటి నుండే చేద్దాం అనుకున్నా. అయితే ప్రాపర్ టైం కోసం వెయిట్ చేసి బైక్ ఉన్నాక చేద్దామని, మంచి ఎక్విప్మెంట్ కొన్నాక వేద్దామని ఇట్లా రీజన్ చెప్పుకుంటే ఇన్ని డేస్ అయిపోయింది. సో అందుకే నేను నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తో అయితే స్టార్ట్ చేసేసిన. ఇన్ కేస్ మీలో కూడా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే మీ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తో స్టార్ట్ చేయండి ఫస్ట్. దాని తర్వాత ఒక్కొక్కటి మనం కొనుక్కోవచ్చు. తర్వాత అది లేదు ఇది లేదు అని చెప్పేసి రీజన్ చెప్పేసి మనం ఆపేసాం అనుకో, అది ఎప్పటికీ కాదు. సో ఫస్ట్ స్టెప్ మనం తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం అప్గ్రేడ్ అయితే ఉండాలి, ఒక్కొక్కటి కొనుక్కోవడం అట్లా. సో ఇట్లాంటి కమాన్లు ఎక్కడ వచ్చినా కూడా అవి కాకతీయులు పాలించింది అని ఉండాలి, లేకపోతే కాకతీయులు కట్టించింది అని ఉండాలి. అండ్ ఇక్కడ పార్కింగ్ ఫీ అయితే ఏం లేదు ఇప్పటికీ. రాగానే మీకు గుండం కనిపిస్తుంది. ఆ గుండం నుండి రైట్ సైడ్లో మీకు టెంపుల్ ఉంది. ఇక్కడ చాలా మంది అయితే వచ్చి ఫోటోషూట్స్ అయితే చేసుకుంటారు. ప్రీ వెడ్డింగ్ షూట్స్, చిన్నపిల్లల ఫోటోషూట్స్ ఇట్లాంటివి. సో మీరు ఎవరైనా కెమెరామ్యాన్ కెమెరా ఇట్లాంటివి తీసుకొస్తే 500 అయితే ఛార్జ్ చేస్తారు వీళ్ళు ఫోటోషూట్స్కి. చూస్తారు కదా, లొకేషన్ అయితే క్రేజీ ఉంది. ఇక్కడ ఒక జంట ఫోటోషూట్ అవుతుంది ఇక్కడ. ఇట్లా ఇది గుడి ముందే ఉన్న సరస్సులాగా చిన్న గుండంలాగా ఉంది. అండ్ ఇది గుడి ఎంట్రన్స్. దీనికి 2 ఎంట్రన్స్లు ఉంటాయి. ఇక్కడ ఒకటి ఉంది, దీని బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది. ఈ టెంపుల్ స్పెషాలిటీ వచ్చేసి ఆ పేరులోనే ఉంది, ఛాయా సోమేశ్వర టెంపుల్. సో ఛాయా అంటే షాడో. అయితే ఈ టెంపుల్కి ఎక్కడి నుండి వస్తుందో తెలియదు. ఒక పిల్లర్ యొక్క నీడ వచ్చేసి మన శివలింగం మీద పడుతుంది అన్నమాట. సో అది మార్నింగ్ అయినా, ఈవినింగ్ అయినా, ఆఫ్టర్నూన్ అయినా, ఏ టైంలోనైనా దాని పొజిషన్ అనేది చేంజ్ కాదు. సో ఈ గర్భగుడికి ఎదురుగా మళ్ళీ ఏమైనా పిల్లర్స్ ఉన్నాయంటే ఏం లేవు. చూస్తారు కదా, చూడండి పిల్లర్స్ సైడ్కి ఉన్నాయి, ఎదురుగా అయితే లేవు. ఇప్పుడు అభిషేకం జరగడం వల్ల ఈ లైట్స్ ఆన్ చేసి ఉన్నాయి. లైట్ ఆఫ్ ఉన్నప్పుడు మనకి ఆ షాడో అనేది అయితే కనిపిస్తుంది దేవుడి మీద. ఇప్పటికైతే ఈ టెంపుల్ వీడియో చూడండి, నేను లాస్ట్లో చూపిస్తా. ఆ పిల్లర్ యొక్క షాడో ఎట్లయితే పడుతుందో ఆ లైట్స్ ఆఫ్ చేయాల్సి వస్తుంది అక్కడ. సో ఇది వచ్చేసి బ్రహ్మం గారి ఆలయం. అయితే
అయితే అప్పట్లో ఈ ఔరంగజేబు వాళ్ళు మన కాకతీయుల మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఈ టెంపుల్ల మీద దాడులు అయితే జరిగినాయి. సో అందువల్ల గుళ్ళో కొన్ని టెంపుల్స్ లైక్ కొన్ని గర్భగుడులల్లో విగ్రహాలు మాత్రం లేవు. అండ్ కొన్ని నంది విగ్రహాలు కూడా బయట ధ్వంసమైపోయినాయి. అవి కూడా చూపిస్తాం. కనిపిస్తుంది కదా మిడిల్లో షాడో. చూడు ఇక్కడ సైడ్ కి ఎంత మంది అడ్డం ఉన్నా కూడా షాడో మాత్రం అలాగనే కనిపిస్తుంది. ఛాయాదేవి సూర్య భగవాన్ ధర్మపత్ని ఎవరైతే ఉన్నారో ఆమె నీడ రూపంలో శివుడి మీద పడుతుంది అనమాట. ఇట్లా పడుతుంది, అంత స్పష్టంగా కనిపిస్తుంది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆ నీడ అలాగే ఉంటుంది. ఒకవేళ ఆర్కియాలజిస్టులు ఇక్కడికి వచ్చి ఐడెంటిఫై చేశారనమాట. దీన్ని పరిశీలించి ఒక నీడ, ఒక 4 స్తంభాల నీడలు లేదా 2 స్తంభాల నీడలు కలిసి అక్కడ పడుతున్నాయని చెప్పారు. కానీ అది కాదు. ఒకవేళ స్తంభం నీడే అనుకుందాం కొద్దిసేపు. ఒకవేళ స్తంభం నీడ, ఇప్పుడు నేనే స్తంభం అనుకున్నా. సూర్యుడు ఇటు ఉదయించినప్పుడు అటు నీడ పడుతుంది, అటు అస్తమించేటప్పుడు ఇటు పడాలి. కానీ మారదు. ఇక్కడ ఒకవేళ పిల్లర్ నీడ అనుకుంటే కూడా సూర్యుడు మారే కొద్దీ మనం నీడ ఎలాగైతే లావుగా కావడం, కొద్దిగా బక్కగా కావడం లేదా మారడం. ఇప్పుడు 12-1 అయితే నిటారుగా ఉంటుంది. ఇక్కడ స్ట్రైట్ గా పిల్లరే లేదు అసలు. ఒకవేళ పిల్లర్ నీడాలి అనుకుంటే కూడా మారాలి కదా. ఈ టెంపుల్ యొక్క మిస్టరీ ఏంటంటే ఇదే. అసలు ఎక్కడి నుంచి పడుతుందో తెలియదు. ఒకవేళ పిల్లర్ నీడ అనుకుంటే కూడా అది ఏ పిల్లర్ నీడో తెలియాలి కదా. ఆర్కియాలజిస్టులే ఐడెంటిఫై చేయలేకపోయారు. అంత మంచి సైన్స్ మన సంస్కృతిలో, మన టెంపుల్స్ లో, మన దేవాలయాల్లో ఉంది. అండ్ ఔరంగజేబ్ స్టైల్లో ఇక్కడ ఉన్న దత్తాత్రేయ స్వామి, ఇక్కడ సూర్య భగవాన్ స్వామి, ఇక్కడ ఉన్న నందీశ్వరుడు కూడా విధ్వంసం చేయబడ్డారు మొఘల్స్ పరిపాలనలో. ఇది ఒక 1050 సంవత్సరాల పురాతనమైన టెంపుల్, ఛాయా సోమేశ్వరాలయం. నల్గొండ పానగల్లు గ్రామంలో ఉంది. అందరూ వచ్చి దర్శనం చేసుకోండి. ఓం నమః శివాయ. ఆ నీడ విషయానికి వస్తే, ఆ నీడ సూర్యభగవాన్ ధర్మపత్ని ఛాయాదేవి. అసలైన పేరు కూడా ఛాయాదేవి. ఛాయ అంటే మనం నీడగా మీనింగ్ ఉంటుంది. ఛాయా రూపంలో వచ్చి పడుతుంది అనమాట శివుడి మీద. ఒకవేళ ఏంటంటే ఇట్లా నీడ పడడానికి రీజన్ ఏంటంటే ఛాయాదేవి శివానుగ్రహం కోసం ప్రార్థిస్తుంటాడు. అప్పుడు శివుడు అనుగ్రహించి అంటే కోరికని ఎప్పుడు ఎల్లప్పుడూ నువ్వు నా దగ్గర నీకు దర్శనం ఎప్పటికీ దొరుకుతుంది, నీడ రూపంలో నా మీద ఉంటావు అని అంటాడు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం అయ్యే వరకు ఛాయాదేవి పరమశివుడి మీద పడుతూనే ఉంటుంది ఈ ఆలయంలో. ఛాయా సోమేశ్వర ఆలయం అని అందుకోసమే పలకరిస్తామన్నమాట మనం. ఛాయా సోమేశ్వర ఆలయం, యాక్చువల్గా సోమేశ్వర ఆలయం. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారంటే, ఇక్కడ ఉన్న పాము పుట్టు ఉంది కదా, ఇందులో కలిసి నాగపాములు వెళ్ళేసి ఆ శివలింగానికి చుట్టుకొని ఉంటాయంట. అప్పుడప్పుడు చాలాసార్లు గమనించారంట. అందులో ఉన్న పాము ఎప్పటికీ ఆ శివలింగానికి రక్షలాగా ఉంటుందంట. అందుకే ఎన్ని యుద్ధాలైనా కూడా ఆ శివలింగానికి అయితే ఏం కాకుండా. ఇందాక పంతులు చెప్పినట్టు యుద్ధాల వల్ల ధ్వంసమైన నందులు ఇవన్నీ ఇంకేమైనా ఉన్నాయి. గుడి మొత్తం ఒక రౌండ్ అయితే వేసేద్దాం. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ చూస్తే మరి ఇక సేమ్ వరంగల్ ఉన్న 1000 పిల్లర్స్ టెంపుల్, రామప్ప టెంపుల్ అండ్ వరంగల్ ఫోర్ట్ ఇవే గుర్తుకొస్తాయి. ఎందుకంటే వాటి ఆర్కిటెక్చర్ కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది. ఇన్కేస్ మీకు హైదరాబాద్కి దగ్గరలో మీరు వెళ్ళాలనుకున్నట్టయితే 60 కిలోమీటర్స్కి దూరంలో మనకి కొలన్పాక ఉంది. ఇది ఆలేరు దగ్గర ఉంటుంది. సేమ్ ఆర్కిటెక్చర్, అది కూడా టెంపుల్ బాగుంటుంది. ఇంకా దగ్గరలో కావాలనుకుంటే మన సంగారెడ్డి దగ్గర నందికంది విలేజ్లో శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. సో అది కూడా సేమ్ ఆర్కిటెక్చర్. ఈ ఆర్కిటెక్చర్లో మెయిన్గా మనము అబ్జర్వ్ చేస్తే మీకు పిల్లర్స్ హైలైట్ కనిపిస్తాయి. ఎందుకంటే ఈ పిల్లర్స్ నుండే మన ఈ టెంపుల్స్కి లుక్స్ అనేటివి వస్తాయి. అండ్ ఇప్పుడు నేను చెప్పిన టెంపుల్స్ అన్నీ లెస్ క్రౌడెడ్ టెంపుల్స్ అన్నమాట. మీరు ఈజీగా దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఫ్యామిలీ వీళ్ళందరినీ తీసుకొచ్చి మంచిగా ఒక పీస్ఫుల్ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేయొచ్చు ఇక్కడ.
రామలింగేశ్వర స్వామి నందికంది టెంపుల్, ఇంకోటి కొలాన్పాక టెంపుల్ అయితే మీకు 100 కిలోమీటర్స్ ఉంటాయి, మిగతా అన్ని 200 కిలోమీటర్స్ ఉంటాయి. నేను ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోయినా. నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి చెరువుగట్టు. ఇది 17 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుండి. సో దీని పార్ట్ 3 ఉంటుంది. మీకు కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.